హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగుండాలి అని కోరుకుంటూ నేను మీ నవీన్ గురుగుంట్ల. ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను. వోక్స్ వ్యాగన్లో రీసెంట్గా లాంచ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. బుకింగ్స్లో 12,000 ప్రీ బుకింగ్స్ అయిపోయినాయి ఆల్రెడీ. అదే నేను చెప్పబోతున్నాను, టైగూన్. ఇందులో మనకి 2 ఇంజన్ ఆప్షన్స్ తోటి రిలీజ్ చేశారు అండ్ సిమిలర్ టు స్కోడా కుషాక్ బికాస్ ద సేమ్ ఫ్యామిలీ. సో దీనిలో 2 ఇంజన్ ఆప్షన్స్ వచ్చేసి 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అండ్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. రెండింటికి కూడా పవర్ ట్రైన్స్ వచ్చేసి సిమిలర్గా ఉన్నాయి కుషాక్తో కంపేర్ చేసుకుంటే. సో ఫస్ట్ 1 లీటర్ పెట్రోల్ ఇంజన్ వచ్చేసి 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ వచ్చేసి 115 PS పవర్ అండ్ 178 న్యూటన్ మీటర్ టార్క్ ఇస్తుంది. సో టార్క్ ఈజ్ ద బెస్ట్ పార్ట్ ఇన్ దిస్ వెహికల్. అండ్ లైక్ 1.5 లీటర్ డిఎస్జీ వచ్చేసి మనకి మాన్యువల్ అండ్ డిఎస్జీ రెండు ఉన్నాయి. సో దానిలో వచ్చేసి 150 PS పవర్ అండ్ 250 న్యూటన్ మీటర్ టార్క్ ఇస్తుంది. సో ఇందులో నేను మీ ముందుకి ఇప్పుడు చూస్తున్న వెహికల్ ఏదైతే మనం షూట్ చేస్తున్నామో ఆ వెహికల్ వచ్చేసి మిడిల్ వేరియంట్ అనమాట. సో మిడిల్ వేరియంట్ వచ్చేసరికి 3 వేరియంట్స్గా రిలీజ్ చేశారు 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్లో. ఫస్ట్ వేరియంట్ వచ్చేసి కంఫర్ట్ లైన్, సెకండ్ వచ్చేసి హై లైన్, థర్డ్ వచ్చేసి టాప్ లైన్. సో ఇది వచ్చేసి హై లైన్ అంటే మిడిల్ వేరియంట్ అనమాట. సో మిడిల్ వేరియంట్ వచ్చేసి దీనిలో ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి అవన్నీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ముందుగా మన ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి చూసుకుంటే, సో ఫ్రంట్ ప్రొఫైల్లో మనకి ఆ సిగ్నేచర్ గిల్, వోక్స్ వ్యాగన్ ఈ సిగ్నేచర్ గిల్ చూసుకుంటే కంప్లీట్గా క్లోజ్డ్ ఉన్నట్టుంది. బట్ కింద నుంచి ఎయిర్ ఇన్లెట్కి ఇక్కడ హనీకోమ్ గిల్ నుంచి బాగా బెటర్గా ఇచ్చారు. సో ఇక్కడ చూస్తే క్లోజ్డ్ గిల్ బట్ చాలా బోల్డ్గా కనిపిస్తుంది. సో బోల్డ్గా కనిపిస్తుంది. వోక్స్ వ్యాగన్లో ఇప్పుడు ప్రాజెక్ట్ 2.0లో భాగంగా రిలీజ్ చేసిన వెహికల్లో ఇంకొక చిన్న మార్పు, మేజర్ మార్పు కూడా మనం చూసుకోవాలంటే ఇది వోక్స్ వ్యాగన్ లోగో. సో లోగోని మంచిగా చేంజ్ చేశారు. సో ఇప్పుడు ఇంకొంచెం బాగా బ్రైట్గా కనిపిస్తుంది లాంగ్ డిస్టెన్స్కి కూడా. అండ్ ఇక్కడ మిడిల్ వేరియంట్లో నాకు కొంచెం డిసప్పాయింట్ చేసిన విషయం ఏంటంటే హాలోజన్ హెడ్ ల్యాంప్స్ వచ్చాయి, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ లేవన్నమాట. దీనిలో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చుంటే చాలా బాగుండేది. సో ఇది హాలోజన్ హెడ్ ల్యాంప్ సెటప్ అండ్ ఇక్కడ డిఆర్ఎల్స్ ఉన్నాయి అండ్ కింద ఫాగ్ ల్యాంప్స్. సో కింద ఇది ఫాగ్ ల్యాంప్స్ అండ్ ఇక్కడ వచ్చేసి బేస్ వేరియంట్కి మిడిల్ వేరియంట్కి మనకి డిఫరెన్స్ కొంచెం అర్థం అవ్వాలి అనుకుంటే ఇది ఏదైతే ఉందో ఈ క్రోమ్ బ్యాడ్జ్ అనమాట. ఇది మనకి వేరియంట్స్ని సపరేట్ చేస్తుంది. సో బేస్ వేరియంట్కి ఫ్రంట్ సైడ్ నుంచి చూసుకుంటే, లేకపోతే రిమైనింగ్ అంతా ఆల్మోస్ట్ సిమిలర్ అనమాట. సో పెద్దగా ఏం డిఫరెన్స్ లేదు. బట్ ఫాగ్ ల్యాంప్స్ లేవు, ఫాగ్ ల్యాంప్స్ అనేది లేవు మనకి. బేస్ వేరియంట్లో ఫాగ్ ల్యాంప్స్ లేవు బట్ మిడిల్ వేరియంట్లోకి వచ్చేసి ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. సో ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి చూస్తే ఇది. సో అండ్ మనం సైడ్ ప్రొఫైల్కి మూవ్ అవుతాం. సైడ్ ప్రొఫైల్లో మనం మేజర్గా మనం చెప్పుకోదగ్గ చేంజెస్ ఏంటి అంటే దీనిలో సో టాప్ వేరియంట్కి వచ్చేసరికి 1 లీటర్ అయినా 1.5 లీటర్ అయినా 17 ఇంచ్ అలా వీల్స్ వస్తాయి. బట్ బేస్ వేరియంట్ కానీ మిడిల్ వేరియంట్కి వస్తే ఇది 16 ఇంచ్ వీల్స్ వస్తాయి. అండ్ బేస్ వేరియంట్లో 16 ఇంచ్ స్టీల్ వీల్స్ ఫుల్ కవర్స్ వస్తాయి. మిడిల్ వేరియంట్లో వచ్చేసి మనకి ఎలా వీల్స్ వస్తాయి అనమాట. సో అండ్ ఇక్కడ చూడండి, సో బాడీ కలర్డ్ ఓఆర్విఎమ్స్ వస్తాయి. అందులో కూడా ఎల్ఈడి ఇండికేటర్స్ అనమాట, ఇన్బిల్ట్ ఎల్ఈడి ఇండికేటర్స్. ఇది కామన్, మన అన్నిటికీ కూడా కామన్ అనమాట. బేస్ వేరియంట్ కూడా తొందరలో షోరూమ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు నేను బేస్ వేరియంట్ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రూప్ రైల్స్ వచ్చేసేసి సిల్వర్ కోటెడ్ అనమాట. అండ్ మనకి సో ఇది అవైలబుల్గా ఉండింది యాక్టివ్ రూప్ రైల్స్. అండ్ మిడిల్కి వచ్చేసరికి బీ పిల్లర్ వచ్చేసరికి సింపుల్ కామన్ బ్లాక్ స్లాష్. సో మనకి ఇక్కడ సో బేస్ వేరియంట్కి వచ్చేసరికి అయినా మిడిల్ వేరియంట్లో ఇక్కడే క్రోమ్ అనేది రాలేదన్నమాట. అది మనం ఇక్కడ హై వేరియంట్ ఇక్కడ మన పక్కన ఉంది జీటీ లైన్. ఇది చూస్తే అక్కడ క్రోమ్ ఫినిషింగ్ కూడా వచ్చింది. ఇది జీటీ ప్లస్ అనమాట. ఉన్న వాటిలో ది బెస్ట్ టాప్ వెహికల్ డిహెచ్ఈ ఆటోమేటిక్. సో దాన్ని కూడా రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను నేను, డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. సో ఇక్కడ మనము చూసుకుంటే సో వీల్ ఆర్ క్లాడింగ్ కానివ్వండి, సో సైడ్ లో క్లాడింగ్ మనం అంటే అవుట్ సైడ్ వెళ్ళిపోయినప్పుడు చాలా హ్యాపీగా ఈజీగా వెళ్ళిపోవడానికి అనమాట ఇది. సో ఎటువంటి స్టోన్స్ కానీ దేనికి మనం భయపడాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా బ్లాక్ క్లాడింగ్ తోటి ఉంది. సో ఇది వచ్చేసి టైర్ ప్రొఫైల్ వచ్చేసి టైర్ సైజ్ వచ్చేసి 215, ఇక్కడ చూడండి 205/60 R16 అనమాట. సో అదే టాప్ వేరియంట్కి వచ్చేసరికి టైర్ ప్రొఫైల్ వచ్చేసి 205/55 R17 ఎలెవెల్స్ టైర్ ప్రొఫైల్ వస్తుంది. సో ఇది బేసిక్గా కో డ్రైవర్ సైడ్ ప్రొఫైల్ అనమాట. సో అండ్ ఇక్కడ వచ్చేసి మనకి షార్క్ ఫిన్ యాంటీనా ఏదైతే ఉందో ఆ షార్క్ ఫిన్ యాంటీనా వచ్చేసి టాప్ బ్లాక్ అనమాట, గ్లాసీ బ్లాక్ ఫినిషింగ్ తోటి తిరిగిపోయింది. అండ్ ఇక్కడ ఈ సెగ్మెంట్లోనే సో నాకు బాగా నచ్చిన విషయం అంటే ఈ సెగ్మెంట్లోనే మనకి ఇచ్చింది ఏంటంటే ఇన్ఫినిటీ ఎల్ఈడి లైట్. సో ఇంతకుముందు ఏంటంటే ఏ వెహికల్స్ కానీ కూడా ఇదంతా రిఫ్లెక్టర్స్గా ఇచ్చేవాళ్ళు. సో ఇక్కడ వరకు రిఫ్లెక్టర్స్ ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు ఇది మొత్తం ఎల్ఈడి ల్యాంప్ అనమాట. సో కంప్లీట్గా సూపర్గా ఉంది అనమాట అది అయితే. అండ్ ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ సింపుల్గా టైగర్ని చాలా సింపుల్గా మెన్షన్ చేశారు. ఫుల్ బోల్డ్ కాదు, మీడియంగా ఇచ్చున్నారు. అండ్ టీఎస్ఐ అనేసి టీఎస్ఐ బ్యాడ్జింగ్ ఇక్కడ ఇచ్చారు. అదే జీటీ వేరియంట్ 1.5 లీటర్కి వెళ్ళేసరికి అది జీటీ వేరియంట్గా రిలీజ్ అవుతుంది. జీటీ వేరియంట్ కొన్ని మనం చూపించేసరికి అది వచ్చేసి ఇక్కడ జీటీ బ్యాడ్జింగ్తో వస్తుంది. అండ్ వోక్స్ వ్యాగన్ వెనక సింబల్ చాలా చిన్నగా ఇచ్చారు. ఇంతకుముందు పొలంలో అయినా దీని చాలా పెద్దగా వచ్చింది. దాంట్లో డిక్కీ ఓపెనింగ్ కూడా మార్చారు అనమాట. సో అది ఇంతకుముందు ఇక్కడ ఫిల్ప్ వచ్చింది, ఇప్పుడు బటన్ వచ్చేసింది. అండ్ ఇక్కడ రియర్ వైపర్ అండ్ డిఫాగర్ రెండు ఉన్నాయి. అండ్ బూట్ స్పేస్ చెక్ చేద్దాం. సో బూట్ స్పేస్కి వచ్చేసరికి ఇది 285 లీటర్ డిక్కీ స్పేస్ అండ్
ఇక్కడ డిక్కీ ల్యాంప్ ఇచ్చారు అండ్ ఇది 60-40 స్ప్లిట్. అదే మనకి వచ్చేసి బేస్ వేరియంట్కి వచ్చేసరికి అది 100% అనమాట. సో ఫోల్డబుల్ సీట్ బట్ 100 నాట్ 60-40. సో ఇది 385 లీటర్స్ ఇచ్చారు. అదే మనము ఈ కంప్లీట్గా సీట్ ఫోల్డ్ చేసుకుంటే 1400 లీటర్ వరకు బూట్ స్పేస్ ఇచ్చారు అండ్ పార్సిల్ ట్రే ఇచ్చారు, చాలా మంచిగా ఉంది. అండ్ ఇక్కడ సో డిక్కీ క్లోజ్ చేయాలి అంటే ఇది పుల్ చేయడానికి ఇచ్చేసారు. సో అవుటర్ మీద మనం వేయాల్సిన అవసరం లేదు, అయిపోతుంది. అండ్ అలానే ఇక్కడ రిఫ్లెక్టర్స్, ఈ బ్యాక్ ఫాగ్ ల్యాంప్స్ ఇక్కడ ఇచ్చినారు, రిఫ్లెక్టర్స్, సో ఇండికేటర్స్ మొత్తం బ్యాక్ నుంచి కంప్లీట్గా లైటింగ్ మీద చేసినట్టుంది. అండ్ లుక్ పరంగా అయితే నాకు దట్ 5 కలర్స్ ఆప్షన్స్ వస్తాయి. అందులో వైట్, సిల్వర్ వీటికన్నా కూడా ఇక్కడ ఏదైతే టాప్ వేరియంట్గా కనిపిస్తుందో అక్కడ నాకు చాలా మంచిగా ఇచ్చింది. అండ్ అందులో వీళ్ళు బాగా ఈసారి హైలైట్ చేసిన విషయం ఏంటంటే డైనమిక్ ఆన్ అనేసి సేఫ్టీ ఆన్ అనేసి. డైనమిక్ అంటే ఏ రోడ్ కైనా తీసుకెళ్ళంటారో నేను ఎలానే డ్రైవ్ చేసుకోండి, నేను ఫుల్ సపోర్ట్ చేస్తాను అని డైనమిక్ ఆన్ ఇచ్చాడు. అదే ఇంకొక విధంగా చూస్తే సేఫ్ మోడ్ ఆన్ అంటే వీళ్ళు ఆల్మోస్ట్ 40 సేఫ్టీ ఫీచర్స్ క్లైమ్ చేశారు టాప్ అండ్ వేరియంట్కి వచ్చేసరికి. సో ఇది డ్రైవర్ సైడ్ ప్రొఫైల్ అనమాట. సో చూడండి వెరీ సిమిలర్. సో ఎక్కువగా సైడ్ మీద ఏమి పెద్దగా హడావిడి లేదు, పెద్ద బ్యాడ్జింగ్ ఏం లేదు, సింపుల్గా ఇచ్చినారు. బ్యాడ్జింగ్ ఏం లేకుండా సింపుల్ అండ్ కూల్. అండ్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్సే వస్తాయి అనే చోట్ల. అండ్ ఇక్కడ వచ్చేసరికి బేస్ వేరియంట్ కానీ మిడిల్ వేరియంట్ కానీ ఇది మన ఫింగర్ ప్రింట్ యాక్సెస్ కానీ ఇదేం లేదు. సో కీలెస్ ఎంట్రీ అయితే ఉంది. సో ఇంటీరియర్ అంతా నేను మీకు చూపిస్తాను. సో ఇది కంప్లీట్గా క్విక్ అవుట్ సైడ్ వ్యూ అనమాట. సో ఇది క్విక్ అవుట్ సైడ్ వ్యూ. థ్యాంక్ యూ. అండ్ మనం ఇప్పుడు ఇంటీరియర్ సైడ్ ఎంటర్ అయిపోదాం. సో మనం ఇప్పుడు ఎంటర్ అయిపోయినామండి వోక్స్వ్యాగన్లో టైగూన్ మిడిల్ వేరియంట్లో ఇన్సైట్. అండ్ సో ఇందులో వచ్చేసి మనకి ఉంది ఆటోమేటిక్ గేర్ వేరియంట్లో నేను ఇప్పుడు విన్నాను. మాన్యువల్ వేరియంట్ వచ్చేసి ఇంకా రాలేదు మనకి. సో ఇప్పుడు నేను డ్రైవింగ్ సైడ్ స్టీరింగ్ కంట్రోల్స్ అని మీకు చూపిస్తున్నాను. సో స్టీరింగ్ కంట్రోల్స్ వచ్చేసి ఇవి అంతా మనకి 10 ఇంచ్ టచ్ స్క్రీన్, ఏదైతే వచ్చిందో 10 ఇంచ్ టచ్ స్క్రీన్ సిస్టమ్ ఇక్కడ ఉంది. ఇది మొత్తం 10 ఇంచ్ టచ్ స్క్రీన్ సిస్టమ్కి కంట్రోల్స్. అండ్ ఇది వచ్చేసి ఇది అంతా కూడా మనకి సో MID కంట్రోల్స్ అనమాట. సో అండ్ ఇందులో వచ్చేసి చూడండి ఇది RPM మీటర్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి స్పీడోమీటర్. అండ్ స్పీడోమీటర్లోనే మనకి ఫ్యూయల్ మీటర్ ఇండికేటర్ ఇచ్చేస్తున్నారు, ఫ్యూయల్ మీటర్. సో అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి మనం ముందు 10 ఇంచ్ టచ్ స్క్రీన్ సిస్టమ్కి వచ్చేసరికి దీనిలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ చూడండి 10 ఇంచ్ టచ్ స్క్రీన్ సిస్టమ్లో మనకి స్క్రీన్ ఆఫ్ ఆన్ అనేది మనకి డిస్టర్బెన్స్ లేకుండా నైట్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు. అండ్ ఇది ఆడియో కంట్రోల్స్. ఇది టోటల్గా వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ తోటి వస్తుంది కాబట్టి మనం ఏ టైంలో అయినా కనెక్ట్ చేసుకోవడానికి వైర్లెస్గా యూజ్ అవుతుంది. అండ్ ఇందులో మనకి వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి వ్యాలెట్ మోడ్. వెన్ ఎప్పుడైతే మనం ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఎవరు యూజ్ చేయకూడదు, మనం మాత్రమే అన్నప్పుడు దీనికి వ్యాలెట్ మోడ్ ఇచ్చున్నారు. అండ్ ఇది వచ్చేసి లైట్స్ సెట్టింగ్ అనమాట. టోటల్గా లైట్ సెట్టింగ్ ఇచ్చున్నారు ఇక్కడ. అండ్ యాజ్ వెల్ ఇది వచ్చేసి మీ ప్రొఫైల్ కంప్లీట్గా ఈ వెహికల్ ప్రొఫైల్ అంతా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ ఇచ్చి ఉన్నారు టచ్ స్క్రీన్లోనే. సో సపరేట్ బటన్ అనేది ఏం లేకుండా. అండ్ ఈ సెట్టింగ్స్ వచ్చేసరికి మనకి టోటల్గా ఈ 10 ఇంచ్ టచ్ స్క్రీన్ సిస్టమ్ సెట్టింగ్స్ కోసం ఇచ్చినారనమాట. సో యూజువల్గా చూసుకుంటే సో పొజిషన్ అయితే మనకి సపరేట్గా బయట కాకుండా ఇన్బిల్టే ఇచ్చున్నారు. సో ఇన్బిల్ట్ ఇచ్చినప్పుడు ఏంటంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, సపరేట్ డిస్టర్బెన్స్ లేకుండా. అండ్ డాష్బోర్డ్ వైస్ చూస్తే డాష్బోర్డ్ కానీ యాంబియంట్ లైటింగ్ థింగ్స్ కానీ చూస్తే మనకి డోర్ హ్యాండిల్స్లో యాంబియన్స్ లైటింగ్ ఉంది. ఒకసారి మీకు ఆఫ్ చేస్తే అర్థమైపోతుంది. మళ్ళీ ఇప్పుడు ఆన్ చేసి చూస్తున్నాను. సో యాంబియంట్ లైటింగ్ డోర్ హ్యాండిల్స్లో ఉంది. అండ్ ఇది వచ్చేసి AC వింగ్స్ అండ్ డ్యూయల్ టోన్. అండ్ మనకి ఇక్కడ బాగా ప్రీమియంగా ఇచ్చిన విషయం ఏంటంటే డ్యూయల్ టోన్ ఇంటీరియర్ బ్యాడ్జింగ్ ఎవ్రీవేర్. అండ్ ఒక్కసారి ఇక్కడ చూడండి డాష్బోర్డ్ నుంచి క్లియర్ వ్యూ. సో ఎటువంటి రోడ్స్ అయినా కూడా మనం ఈజీగా తీసుకువెళ్ళచ్చు. నన్ను కొంచెం డిసప్పాయింట్ చేసిన విషయం అంటే ఇది మాన్యువల్ అడ్జస్టబుల్. అదే కనుక ఇది ఎలక్ట్రానిక్లీ అడ్జస్టబుల్ ఇచ్చినట్లయితే ఇంకొంచెం బాగుండేది. సో ఇక్కడ వచ్చేసి లైటింగ్ సెటప్. సో దీస్ ఆర్ ద లైటింగ్ సెటప్. సో మనకి ఇక్కడ ఈ బటన్ ఏదైతే ఉందో ఇది డోర్ కనుక అన్లాక్ అయి ఉంటే సో ఇది మనకి లైట్ ఆన్లో ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి వ్యానిటీ మిర్రర్ సైడ్ చూసుకుంటే మనకి కో డ్రైవర్ సైడ్ మాత్రమే వ్యానిటీ మిర్రర్ ఇచ్చున్నాడు. సో అండ్ అక్కడ లైట్ ఏం లేదు, బట్ ఈ లైటింగ్ చాలా వరకు సఫిషియెంట్గా ఉంది బికాస్ ఫుల్ ఆఫ్ LED లైట్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చూస్తే సో ఇక్కడ వ్యానిటీ మిర్రర్ లేదు, బట్ ఓన్లీ టికెట్ హోల్డర్ అయితే ఇచ్చున్నారు. అండ్ టికెట్ హోల్డర్ ఇచ్చున్నాడు, బట్ ఇక్కడ ఏ పిల్లర్లో మనకి ఏది టికెట్ హోల్డర్ ఇక్కడ ఇవ్వలేదు. స్కోడా కోషాకి దీనికి ఇక్కడ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఏ పిల్లర్లో టికెట్ హోల్డర్ ఏం లేదు. బట్ ఇది కూడా మనకి ఏంటంటే 6 స్పీకర్ సెటప్తోనే వస్తుంది. 6 స్పీకర్ సెటప్ వచ్చేసి వోక్స్వ్యాగన్ 2 ట్విటర్స్, ఇక్కడ ట్విటర్ పొజిషన్ ఇక్కడ ఒకటి ఉంది సేమ్ లైక్ ఏ పిల్లర్లో. కో డ్రైవర్ సైడ్ అక్కడ ట్విటర్ పొజిషన్. అండ్ 4 స్పీకర్స్ వచ్చేసి డోర్లో ఉన్నాయి. అండ్ డోర్ ప్రొఫైల్స్ ఒకసారి మనం చూసేస్తే సో ఇది లాక్ అండ్ అన్లాక్. సో టోటల్ డోర్స్కి ఇది చూడండి. ఫస్ట్ థింగ్ ఇక్కడ నాకు బాగా హైలైట్ అయిన విషయం ఏంటి సిల్వర్ ఫినిషింగ్ తోటి డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్. సో యూ కెన్ ఫీల్ ఆల్ ద లగ్జరీ ఇన్ ఆల్ ద వేరియంట్. సో అది నాకు చాలా మంచిగా అనిపించింది. సో డిపెండ్స్ ఆన్ ద వేరియంట్, మనకి కలర్ వేరియంట్ అండ్ లెదర్ సీటింగ్ తోటి చేంజ్ అవుతుంది, బట్ సీటింగ్ కంఫర్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి సో ఇక్కడ మనకి రియర్ వ్యూ మిర్రర్స్ కానీ ORVMs అడ్జస్ట్ చేసుకోవడానికి ఇవి ఇండికేటర్స్ అనమాట. ఇవి ఇక్కడ వోక్స్వ్యాగన్లో కానీ మనకి కామన్గా తెలిసిన విషయం ఏంటంటే లైటింగ్ సెటప్ అంతా ఇక్కడ వస్తుంది. అండ్ ఇది లైటింగ్ లెంత్ అడ్జస్ట్మెంట్. సో మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఏమైనా టాయ్ కార్స్ లైక్ మారుతి సుజుకి ఇలాంటి ఏమైనా ట్రై చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, అవేమో రైట్ సైడ్ ఉంటాయి ఇండికేటర్స్. బట్ వెన్ కమింగ్ టు మనకి వచ్చేసినప్పుడు వోక్స్వ్యాగన్ కానీ స్కోడా కానీ ఇవి వచ్చినప్పుడు మనకి రైట్ సైడ్ అంతా
వైపర్ సెటప్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ మొత్తం వచ్చేసి లైటింగ్ సెటప్, హై బీమ్ అది వచ్చేస్తుంది అనమాట. సో ఇండికేటర్స్ కానీ ఏవైనా కూడా లెఫ్ట్ సైడ్ వస్తాయి. ఇది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకొని డ్రైవ్ చేయండి ఇది డ్రైవ్ చేసేటప్పుడు. అండ్ ఈ వేరియంట్లో వచ్చేసరికి అండ్ ఫ్రమ్ మిడిల్ వేరియంట్లోనే మనకి ఇక్కడ క్రూజ్ కంట్రోల్ వస్తుంది. సో క్రూజ్ కంట్రోల్ కానీ ఈ మేజర్గా ఏంటంటే ప్రైస్ వేరియంట్ వచ్చేసి ప్రైస్ మనకి 10.49 lakhs ఎక్స్ షోరూమ్ తోటి 17 lakhs వరకు రిలీజ్ చేశారు. టోటల్ 5 వేరియంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అందులో ప్రతి దానిలో కూడా మిడిల్ వేరియంట్ నుంచి మనకి ఫీచర్స్ మీద మంచిగా కాన్సన్ట్రేట్ చేశారు. ఇట్స్ కమ్స్ అరౌండ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 12.89 lakhs తోటి మనకు వస్తుంది. సో చాలా మంచి విషయం. అండ్ ఇక్కడ ఏసీ విండ్స్ వచ్చేసరికి నాకు బాగా నచ్చిన విషయం, వీళ్ళు బాగా చేంజ్ చేసిన విషయం, మొత్తం టచ్ స్క్రీన్ అండి. ఇది వచ్చేసి ఏసీని మనం తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి. అండ్ దిస్ ఈజ్ లైక్ ఫర్ ఫ్యాన్ స్పీడ్ అనమాట. ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్ చూడండి, ఫుల్ ఆన్ ఫుల్ ఆఫ్. అండ్ ఆటో ఏసీ వోక్స్‌వ్యాగన్లో బాగా నచ్చిన విషయం. ఫ్రమ్ బేస్ వేరియంట్ టు ఎవ్రీవేర్ లైక్ ఇన్ మనకి ప్రీవియస్ వెంటో కానీ వీటన్నిటిలో చూసుకుంటే బేస్ వేరియంట్ నుంచి ఆటో ఏసీ వచ్చేస్తూ ఉండేది. సో దీనిలో నుంచి కూడా చూడండి ఇది బాగుంది. అండ్ అలానే ఇక్కడ మనం ఉన్నది ఆటో గేర్ వేరియంట్లో. సో ఇది చాలా బాగుంది. అండ్ ఇక్కడ 12 volt. అండ్ మేము అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఉన్నామని చెప్పడానికి Type-C USB పోర్ట్ ఇచ్చేస్తున్నారు. అండ్ ఇక్కడ Type-C USB పోర్ట్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్. సో ఇక్కడ బెటర్గా చెప్పాల్సిందంటే వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ యాజ్ వెల్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ. సో ఇవి అండ్ హ్యాండ్ బ్రేక్ లివర్ వచ్చేసి ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి కప్ హోల్డర్స్ ఇక్కడ మనకి బెటర్గా ఉంది. అండ్ ఇక్కడ మనకి నచ్చిన హ్యాండ్ రెస్ట్ అంటే స్లైడింగ్ ఫీచర్. సో స్లైడింగ్ ఫీచర్ తోటి మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంతకుముందు అప్ అండ్ డౌన్, ఇప్పుడు స్లైడింగ్. సో అండ్ యాజ్ వెల్ ఓపెన్ చేస్తే మినిమల్ స్టోరేజ్, ఒక 1/2 liter వాటర్ బాటిల్ పట్టేంత సింపుల్ స్టోరేజ్. సో మేజర్ డాక్యుమెంట్స్ అన్ని వెహికల్కి సంబంధించి అన్ని మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు నేను ఒకసారి మీకు బ్యాక్ ప్రొఫైల్స్కి వెళ్ళి చూపిస్తాను. ఈలోపు మనం ఒకసారి ఈ ఫీచర్స్ అంతా చూసుకుందాం. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ బటన్స్ వచ్చేసి ఇది మొత్తం మనకి క్రూజ్ కంట్రోల్ అనమాట. క్రూజ్ సెట్ ప్లస్ మైనస్ ఎంత స్పీడ్ మనం మెన్షన్ చేసుకోవడానికి, ఇది రీసెట్ చేసుకోవడానికి ఇది ఓకే. అండ్ ఇవి వచ్చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ వచ్చేసి ఫీచర్స్. అండ్ ఈ బటన్ వచ్చేసి ఫంక్షనాలిటీ ఏం లేదు, బట్ తర్వాత చూసుకుందాం. అండ్ హారన్ సెటప్ వచ్చేసి ఇది. సో ఇక్కడ 3 spoke అనమాట. మనకి స్కోడాలో వస్తే 2 spoke స్టీరింగ్ వీల్ విత్ ఫ్లాట్ బాటమ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి 3 spoke స్టీరింగ్ వీల్ విత్ ఫ్లాట్ బాటమ్, బట్ చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మనకి చాలా మంచిగా యూజ్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంఐడిలోనే మనకి అన్ని కంట్రోల్స్ ఇచ్చున్నారు. ఎంఐడిలోనే మనకి ప్రతి కంట్రోల్ ఇచ్చున్నారు. సో వెహికల్ స్టేటస్ ఏంటి, సో టెలిఫోన్ కనెక్ట్ అయిందా, మీ ఆడియో ఏమైనా ఉంది, దీనిలోనే డ్రైవింగ్ డేటా ప్రతిదీ మనకి ఇక్కడే వస్తుంది. సో డ్రైవింగ్ డేటా మనం ఇక్కడ చూసుకుంటే సో యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ ఎంత వచ్చింది అవన్నీ చూసుకోవచ్చు. అసలు ప్రతిదీ కూడా రైట్ సైడ్ కంఫర్ట్లోనే ఇచ్చినారు. సో దీస్ ఆర్ ద బటన్స్ ఫర్ దట్. సో మనం ఆపరేట్ చేసిన ప్రతి దానికి డ్రైవింగ్ డేటా ఎంతవరకు వచ్చింది అనేది చూస్తున్నాం. ఇక్కడ ఆడియో కంట్రోల్, ఇది ఈ వెహికల్ స్టేటస్ ఏంటి. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ వెహికల్ పెద్దగా డ్రైవ్ చేసింది లేదు కాబట్టి దీని గురించి పెద్దగా ఏం చెప్పడానికి ఏం లేకుండా ఉండింది. అండ్ ఇవి వచ్చేసి మనం ట్రాక్ని ఫార్వర్డ్ చేసుకోవడానికి, రివర్స్ చేసుకోవడానికి. సో టోటల్గా ఇక్కడ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వాల్యూమ్ కంట్రోల్, ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి ట్రాక్ ఫార్వర్డ్ చేసుకోవడానికి, బ్యాక్ చేసుకోవడానికి ఇచ్చున్నారు. ప్రతిదీ కూడా ఇక్కడ వాయిస్ కంట్రోల్కి ఈ బటన్ ఇచ్చున్నారు. సో ఇవి అన్ని ఇచ్చున్నారు. సో డైరెక్ట్గా వెహికల్ స్టేటస్ని వ్యూ చేసుకోవడానికి ఇక్కడ డైరెక్ట్ వ్యూ బటన్ కూడా ఇచ్చారు. సో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఆటోమేటిక్ కాబట్టి F1 రేసింగ్ ఇన్స్పైర్డ్ తోటి ప్యాడల్ షిఫ్టర్స్. సో ప్యాడల్ షిఫ్టర్స్ ఈ మధ్య కామన్గా ఇంట్రెస్ట్గా ఇస్తున్నారు. బట్ ఇక్కడ మనం వోక్స్‌వ్యాగన్లో ప్యాడల్ షిఫ్టర్స్ ఇస్తే మనం డ్రైవ్ చేయడానికి ఎంతూజియాజంగా ఉంటుంది. సో మిగతా కార్లో అంటారా అంత పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. సో ఇది సో మేజర్గా. అండ్ వైపర్ సెటప్ వచ్చేసేసి మీకు సింపుల్గా వైపర్ని చూపిస్తాను. సో వైపర్ కంప్లీట్గా ఆల్మోస్ట్ 85% కవర్ చేసేస్తుంది మన వెహికల్ని ఇది చూస్తే. అండ్ ఇవి రియర్ డిఫాగర్ అన్నీ ఉన్నాయి. ఒకసారి నేను రియల్ ప్రొఫైల్కి వెళ్ళేసి మీకు సింపుల్ వ్యూ చూపిస్తాను. ఇది బ్యాక్ సైడ్ నుంచి డాష్బోర్డ్ సెటప్. అండ్ అలానే మనకి అవుటర్ సెటప్ మొత్తం ఎలా ఉంది ఒకసారి చూడండి. అండ్ అలానే ఇక్కడ వచ్చేసరికి రియర్ ప్రొఫైల్కి మేజర్గా వస్తే సో 2 USB ఈ ఛార్జింగ్ బోర్డ్స్ ఇచ్చారు. 2 USB కాదు, ఈ Type-C ఛార్జింగ్ బోర్డ్స్ అనమాట. సో అడ్వాన్స్డ్గా ఇచ్చారు. ఇవి వచ్చేసి మనకి రియర్ ఏసీ వెంట్స్. సో ఇది ఒకసారి కంప్లీట్గా బ్యాక్ ప్రొఫైల్ అనమాట. అండ్ ఇది చూడండి డ్యూయల్ టోన్ సీట్ ఇంటీరియర్స్ అనమాట. డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ అండ్ డోర్ కలర్స్ ఎవ్రీథింగ్ డ్యూయల్ టోన్. అండ్ ఇక్కడ వచ్చేసి 5 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. అండ్ ఇక్కడే సెంటర్ మనకి హ్యాండ్ రెస్ట్ విత్ 2 cup holders ఇచ్చున్నాడు. బట్ ఇక్కడ ఏంటంటే 5 members కూర్చోడానికి అయితే కొంచెం కంఫర్ట్ తక్కువనే చెప్పొచ్చు, బికాజ్ ఇది ఫ్లాట్ బాటమ్ కాదు. సో చిన్న హంప్ ఉంది, బట్ ఓకే మేనేజబుల్ అనమాట, ప్రాబ్లం లేదు. బట్ లెగ్ స్పేస్ వచ్చేసి వీల్ బేస్ ఇచ్చేసి 2651 ఇచ్చారు. సో బెటర్ దెన్ కుషాక్ ఇచ్చారు కాబట్టి నేను కుషాక్ చాలా బెస్ట్ అనుకున్నాను, లాంగర్ ఉంది అనుకున్నాను. బట్ ఇది ఇంకా లాంగర్ ఉంది, 2651 mm. సో 51 mm ఎక్స్ట్రా ఇచ్చారు. సో కాబట్టి ఇంకా బెటర్గా అనిపించింది. అండ్ ఇది వచ్చేసి చూడండి గ్రాబ్ హ్యాండిల్స్, 4 గ్రాబ్ హ్యాండిల్స్ ఇచ్చారు. సో డ్యూయల్ టోన్ కలర్స్ ఇచ్చున్నారు. అండ్ ఇక్కడ డోర్ ప్రొఫైల్ చూస్తే ఇది ఎలక్ట్రానిక్ కంట్రోల్ బటన్స్. సో 1 లీటర్ బాటిల్ ఆరామ్సే పడుతుంది ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి స్పీకర్ పొజిషన్ అనమాట. సో అండ్ ఇక్కడ 60/40 స్ప్లిట్ సీటు ప్లస్ చైల్డ్ మౌంటెడ్ సీట్స్ కూడా ఉన్నాయి కాబట్టి అది ఇంకా కంఫర్టబుల్ విషయం. సో సీటింగ్ అయితే మాత్రం చాలా చాలా బాగా అప్గ్రేడ్ చేశానండి. సీటింగ్ పరంగా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ హైట్ పరంగా సో చూడండి ఇంత స్పేస్ ఉంది, ఆల్మోస్ట్ లైక్ 5-6 inches ఎక్స్ట్రా ఉంది, అది ఒకటి. అండ్ లెగ్ స్పేస్ వచ్చేసి నా డ్రైవింగ్ పొజిషన్, సో ఇక్కడ లెగ్ స్పేస్ చాలా బాగా అనిపించింది. అండ్ అలానే మీకు సపోర్ట్ వచ్చేసి కూడా అండర్ థై సపోర్ట్ చాలా మంచిగా ఉంది, ఆల్మోస్ట్ 75% కవర్ అయిపోయింది. సో ఇదంతా నాకు చాలా బాగా అనిపించిన విషయాలు.
థ్యాంక్ యూ రియల్ కార్ రివ్యూ తెలుగు. So hi friends, today I visited the Volkswagen Bangalore Hebbal showroom. There's a PBS Volkswagen. So here the Mujin bhai supported me with, he came with me for a test drive. It is 1 liter automatic variant, 1 liter DSI engine. And when I was driving, I took a quick drive from Hebbal to Nagavara Bridge, and where I ride in rough roads like smaller service road, Bangalore roads are rough, you can say. And this U-turns and policemen, everything in heavy traffic I tried. This driving dynamics, and it supported with the vehicle house, it supported with, it's quick like a bike, not like any lag, nothing is there in automatic variant. So whenever you want to drive the highway things, no, you can drive until 150, so but government is not allowing, so be careful. But the thing is like driving dynamics, it is very superb in this vehicle. As well, but of the rough roads, the suspension is too good, and the 16-inch wheels is supporting you a lot as well. The suspension and the side arch cladding, whatever the black cladding is there, so you can take to any rough road. So no problem for your paint damage or nothing you can feel. And as well the clear view of dashboard and the driving dynamics and the steering comfortability and the reach and the comfortable of the seat, that is awesome. It's almost covered 75 to 80% of your thigh support. So you never, when you are taking any cars, it's not that much great. And the wheelbase, when I was sitting backside for checking the vehicle, how it's comfortable for length for 6 or 6.2 feet. It is very comfortable because that is the first in segment 2651 mm of wheelbase. So it gives you a full of comfort and convenience. And the much major thing I have to say here is the confidence. So you like the more confident when you are driving the Tiguan. Whatever they promise to you, whatever they say, dynamic mode is on. It's totally true. When they said the safe mode, it's they claimed 40 safe features. So these are the major things. Like this is, I'm not saying you as a YouTuber. I am saying it as my personal experience because I driven the vehicle. So that's the confidence it given me. So thumbs up for Tiguan. Thank you. Thank you, sir. Thank you so much.